నాకు కొదువే చేయడు, ఏ మేలు నాకు కొదువే చేయడు. అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను. ఎన్నడు అవమానముందను నేను, అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను. ఎన్నడు అవమానముందను నేను. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొరలను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును. అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును. అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను. ఎన్నడు అవమానముందను నేను. అవునయ్యా, అవమానం అందించే దేవుడు కాదు ప్రభా, నీ బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. మంచి దేవా నీకు వందనాలయ్యా, ఘనమైన దేవా నీకు వందనాలు ప్రభా. మా ప్రార్థనని మీ చెవులు చేర్చుకొని ప్రభా, విని ప్రభా సమాధానం ఇస్తున్న దేవా నీకు వందనాలు అయ్యా. మా ప్రార్థనకు చెవి ఎక్కుతున్న దేవా నీకు వందనాలు ప్రభా, మాకు సమాధానం ఇస్తున్న దేవా నీకు వందనాలయ్యా. ఎన్నో ఉపవాస ప్రార్థన ద్వారా మేము సమాధానాలు పొందుకుంటున్నామయ్యా. ఇంకెన్నో సమాధానం, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ప్రభా. ఎంతమంది నశించిపోతున్న బిడ్డలు ప్రభా, ఎంతమంది రక్షణ పొందాలి, నీ సన్నిధికి రావాలి అయ్యా. ఎన్నో ఉండగా ప్రభా మా ప్రాంతాన్ని ఇంకా ఇంకా ఆలకించండి ప్రభా. ఇంకా మా ప్రార్థనకు చెవి యొగ్గండి ప్రభా, సమాధానం దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. మంచి దేవా, గొప్ప దేవా నీకు స్తోత్రం ప్రభా. నీ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా, 6వ దినం మీ సన్నిధిలో వచ్చేది ఈ విధంగా ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసుకునే అవకాశం మాకు ఇచ్చిందేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన వీళ్ళందరూ దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా, ఆరోగ్యం దయచేయండి. అందరితో మీరు మాట్లాడి వారి హృదయాలు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యా ఇంకా రావాల్సిన బిడ్డ కూడా త్వరగా నీ సన్నిధికి రావడానికి మీ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ వాక్యం ద్వారా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చుందామండి, అందరు కూడా కూర్చుందాం. అందరూ కూడా కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అలాగే చేరువచ్చిన అందరు కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొద్దిసేపు ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుందాం. మనము చాలాసార్లు ఈ మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అయినా మనం ఈ పుస్తకం ధ్యానం చేసుకున్నాం కాబట్టి వరుసలో వచ్చినవన్నీ కూడా మనము చదువుకుంటూ ధ్యానించుకుంటూ దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం తీసుకుంటూ హృదయాల్లోకి మనం ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం.
ఈ యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వెంటనే గమనించినట్టయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటల్లో నికోదేము అనే ఒక పరిసయ్యుడు. పరిసయ్యులు అంటే వాళ్ళు చాలా హోదా కలిగిన వాళ్ళు, చాలా ధనవంతులు, సమాజంలో మంచి పేరు కలిగిన వాళ్ళు. అయితే అందుకని ఎందుకు ఈ పరిసయ్యుడు నికోదేము రాత్రిపూట దేవుని దగ్గరికి వచ్చాడు అంటే, అతడు పగటిపూట అయితే ఎవరైనా చూస్తారేమో. ఎందుకంటే యేసు ప్రభుని ఎవరు కలవటానికి లేదు, అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైతే మాట్లాడడానికి లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని సమాజం నుంచి వెలివేస్తారు. కాబట్టి అందుకని ఈ నికోదేము రాత్రిపూట వెళ్ళి యేసు ప్రభువుని కలుస్తాడు. కలిసి ఆయనతో మాట్లాడుతూ, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాకపోతే ఇక్కడ ఈ భూమి మీద సూచక్రియలు మహత్కార్యాలు ఎవరు చేయలేరు అని అర్థమయ్యేటట్టు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఘనమైన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఉద్దేశించి నికోదేము అంటాడు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టే ఈ లోకంలోకి వచ్చి భూమి మీదకి వచ్చి నువ్వు ఘనమైన కార్యాలు చేస్తున్నావు అని ఆయన్ని యేసు ప్రభువుని అడుగుతాడు. యేసు ప్రభువుని అడుగుతున్నప్పుడు నికోదేము ఎందు నిమిత్తమై వచ్చాడో యేసు ప్రభు, ఎందుకంటే హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి, ఆలోచన ఎరిగిన దేవుడు కాబట్టి, ఈ నికోదేము ఏదో ఒక విధంగా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేయాలని, ఆయన రాజ్యంలో చోటు సంపాదించుకోవాలని నికోదేము ఒక పరిసయ్యుడు అయినప్పటికీ కూడా, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినప్పుడు కూడా రాత్రిపూట వచ్చి ఆయనంటే ఇష్టపడి విశ్వాసంతో నమ్మకంతో వచ్చి ఆయన అడుగుతాడు. అది అర్థం చేసుకున్న యేసు ప్రభు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఆ దేవుని రాజ్యం అంటే ఏదో మన ఈ లోకంలో ఏదో ఒక ఊరు చూడటం కాదు, ఒక పట్టణాన్ని చూడటం కాదు, లేకపోతే ఒక మహానగరాన్ని చూడటం కాదు. కానీ దేవుని రాజ్యం అంటే అది పరలోక రాజ్యం. అది ఎవరు చేరలేని రాజ్యం. అది ఎవరు చేరుతారయ్యా అంటే మరి పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని బిడ్డలుగా ఉన్నవారు మాత్రమే ఆ రాజ్యాన్ని చూడగలరు. ఎవరు చూడలేరు. కాబట్టి ఈ పరిసయ్యులతో యేసు ప్రభు ఎందుకు మాట్లాడినాడంటే, పరిసయ్యులైన వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కాబట్టి, యేసు ప్రభు నమ్మకుండా వాళ్ళని హెచ్చించుకుంటుంటారు కాబట్టి వాళ్ళు కనీసం బాప్తిసం కూడా పొందరు. వాళ్ళు పరిసయ్యులైన వాళ్ళు బాప్తిసం పొందరంట. ఎందుకంటే అంత అవసరం మాకు లేదు, మేము నీతిమంతులే కదా అనుకుంటారంట వాళ్ళు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించాలి. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నా దగ్గరికి ఎందు నిమిత్తం వచ్చావో నాకు తెలుసు. ఎందుకంటే దేవుని రాజ్యంలో చోటు దక్కించుకోవాలని వచ్చావు. కాబట్టి నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ ఆ రాజ్యాన్ని చూడలేవు అన్నట్టుగా దేవుడు ఇక్కడ నికోదేముతో మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇంకెందుకు వచ్చి ఉంటాడు నికోదేము? రాత్రిపూట వచ్చి ఆ మాట అన్నాడంటే ఆ దేవుడు అంటే ఇష్టపడే వచ్చాడు కాబట్టి, ఆయన రాజ్యంలో చోటు దక్కించుకోవాలని ఏదో ఒక విధంగా వచ్చాడు కాబట్టి, అది ఆ మాట దేవుడు యేసు ప్రభు ఆయనతో అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఆయన అంటాడు, నేను మళ్ళీ ముసలివాడిని కదా, నేను మళ్ళీ నా తల్లి గర్భంలో పోయి నేను మళ్ళా జన్మించాలా? అది కాదు. కొత్తగా జన్మించడం అంటే అది కాదు. నీ స్వభావం మార్చుకో, నీ అంతరంగాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు ఎరుపు ఉన్నావా, నలుపుగా ఉన్నావా, లేకపోతే ఎత్తుగుండావా, సన్నగుండా, లావుగా, ఇది కాదు మనిషి. మనిషి ఎప్పుడు అలాగే ఉంటాడు. కానీ లోపల ఉన్న స్వభావం మార్చుకోవాలి. పరిసయ్యులు చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు చెంగులు కట్టుకుంటారు. చెంగులు కట్టుకుని రోడ్డు మీద అలాగా వెళుతూ ఉంటే వెనక వాళ్ళ శిష్యులు వచ్చి వాళ్ళ చెంగులు పట్టుకుంటారు వెనకాల. అటొక శిష్యుడు ఇటొక శిష్యుడు వచ్చి వాళ్ళు చెంగులు పట్టుకుని వెళుతూ ఉంటే పరిసయ్యులు ఒక అంగిలి కట్టుకొని నడిచి వెళుతూ ఉంటారు. అలాంటి వారు పరిసయ్యులు అంటే అది అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమంటే అట్లాగా ఉన్న ఆ పరిస్థితి కాదు. కానీ నువ్వు నీ హృదయాన్ని మార్చుకో, అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు. నీ ఆలోచనలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. మనం గమనించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి అంటాడు, వేషధారులారా అంటాడు. వేషధారులను చేస్తున్నారా పరిసయ్యులారా, మీ హృదయాలు సరి చేసుకోండి. మీ హృదయాలు ఎలా ఉన్నాయంటే సమాధులు ఉన్న ఎముకల వలె ఉన్నాయి. సమాధులు కుళ్ళిపోయినట్టుగా మీ హృదయాలు కుళ్ళిపోయినవిగా ఉన్నాయి. లేకపోతే
మీ హృదయాలు దోపుతోనూ అజితేంద్రియత్వంతో నిండిపోయి ఉన్నాయి. మీరు గిన్నె బయట కాదు, ముందు లోపల కడగండి అని, హృదయాన్ని కడగండి మీరు అని యేసు ప్రభు ఈ పరిసయ్యులతో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే పరిసయ్యుల సంతతి వాళ్ళే అలాగ ఉంటారు. వాళ్ళు సామాన్యంగా ఎవరి మాట వినేవాళ్ళు కాదు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎలా ఉంటే నువ్వు మార్చబడతావు, నువ్వు ఎలా ఉంటే దేవుడి రాజ్యాన్ని చూస్తావు అంటాడు. ఖచ్చితంగా నీకోదేమో ఆయన మాటలు విన్నాడు, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని ఒక ఒక తీర్మానం చేసుకొని ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యం చూడవచ్చు. ఎందుకంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన సిలువ మీద దించేటప్పుడు ఆ యోసేపు, రహస్యంగా దేవుని ఆరాధిస్తున్న యోసేపు ఆయన్ని అడిగి ఆ దేహం నాకు కావాలి అని పిలాతుని అడిగి తీసుకున్నప్పుడు యేసోబుతో పాటు ఈయన కూడా నికోదేము కూడా ఉంటాడు. ఆయన కూడా పోయి యేసుప్రభు ఆ దేహాన్ని దించి ఒక పానీయం తీసుకొచ్చి, అత్తరు తీసుకొచ్చి ఆయన దేహం మీద రాసినట్టుగా మనం చూస్తాం వాక్యం. తర్వాత మనం చూస్తాం వాక్యాల్లో. అంటే నికోదేము ఈ రోజు అడిగిన మాట, దేవుని రాజ్యాన్ని చేరాలంటే నూతనంగా జన్మించాలి అన్నాడు కదా. కాబట్టి నేను నూతనంగా జన్మించాలని యేసు ప్రభుని రహస్యంగా ఆరాధిస్తూ ఉన్నాడు. రహస్యంగా ఆరాధిస్తూ చివరికి చనిపోయిన తర్వాత ఇంకా అలా లాభం లేదు, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నేను మాత్రం వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు అందరూ చూశారు, అందరూ చూస్తారు, అందరూ తెలిసిపోయింది ఈ నికోదేము ఇంతకాలము దేవుని శిష్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో చేరాలని, దేవుని రాజ్యం చూడాలని ఆలోచనతో నికోదేము ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనము కూడా దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే దేవుని రాజ్యంలో మనం చూడాలని, దేవుని రాజ్యంలో చేరాలని. కాబట్టి వచ్చిన మనము దేవుని రాజ్యం మనకు కావాలంటే మనము కూడా అంతరంగ స్వభావాన్ని మనం సరి చేసుకోవాలి. మనలో ఉన్న లోపల హృదయంలో ఉన్న మన లోపాలన్నీ సరి చేసుకుంటే మనము దేవుని రాజ్యాన్ని చూడగలము. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే దేవుని రాజ్యాన్ని చూసిన వాళ్ళు, భూమి మీద ఉండి చూసిన వాళ్ళు, బ్రతికుండగానే చూసిన వాళ్ళు, దర్శనాల ద్వారా చూసిన వాళ్ళు మనం చూడవచ్చు. బైబిల్లో చాలా మంది, కనీసం 3-4 మనం చూడవచ్చు. స్తెఫను మనం చూస్తే, స్తెఫన్ని రాళ్లతో కొట్టి చంపబోయే ముందు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను యేసుప్రభుని చూస్తున్నాను, పరలోకం తెరవబడటం, ఆకాశం తెరవబడటం నేను చూశాను. అక్కడ యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు అని, నేను పరలోకాన్ని చూస్తున్నాను, పరలోకంలో వాళ్ళని చూస్తున్నాను నేను అని స్తెఫను బ్రతికుండగానే పరలోక రాజ్యాన్ని చూశాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యం చూశాడు ఆయన. మరొక యోహాను, ఆయన శిష్యుడైన యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను, ఇంకా ప్రకటన గ్రంథంలో చాలాసార్లు చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఆయన దర్శనం అంతా కూడా ప్రకటన గ్రంథం ఆ పరలోక రాజ్యం గురించే. ఆయన మందసం చూస్తాడు, దేవాలయం చూస్తాడు, అక్కడ నుంచి వచ్చే దేవుని దూతలు మాట్లాడటం కానీ అన్నీ కూడా యెరూషలేము పట్టణాన్ని కానీ, యేసుప్రభు భార్యని కానీ, నూతన యెరూషలేమును కానీ అన్నీ కూడా యోహాను చూస్తాడు. భూమి మీద ఉన్నప్పుడే ఆ దర్శనం ఆయన కూడా చూస్తాడు. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో ఇంకా చూసిన వాళ్ళు ఎవరయ్యా అంటే, అది యెషయా ప్రవక్త కూడా చూశాడు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన కూడా యేసు ప్రభువుని దర్శనం చూశాడు. ఆయన ఎలా చూశాడు? ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన ధరించిన ఆ చొక్కా అంగీలు ఆ సింహాసనం దేవాలయం అంచులు మటుకు దేవాలయం కనబడకుండా, దేవాలయాన్ని కప్పిపోయినాయి కనపడకుండా. అలాగే ఆయన చుట్టూ ఆరాధిస్తున్న దేవుని దూతలు, శరాపులు, కెరూబులు అందరూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే అప్పుడు ఆ దృశ్యాన్ని చూశాడంట యెషయా ప్రవక్త. ఆ దృశ్యాన్ని, పరలోక రాజ్యం తెరవబడటము, దేవుణ్ణి ఆరాధించటము, ఆరాధిస్తున్నప్పుడు అక్కడ బాగా దుమ్ములాగా అలాగ లేపబడటం, గడప కమ్ములు పునాదులు అదురుతూ ఉండటము, అంతగా ఆ పరలోక రాజ్యం చూస్తాడు ఆ యెషయా ప్రవక్త కూడా. అంటే భూమి మీద ఉన్నప్పుడే వీళ్ళు పరలోక రాజ్యాన్ని చూశారు, వెళ్ళటం కాదు, భూమి మీద ఉన్నప్పుడే చూశారు. ఇంకొక ఆయన మనం చూస్తే పౌలు గురించి మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు. ఒక మాట చదువుదామని, ఆ మాట చదువుకుందామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ అందరూ కూడా చూడండి, బైబిల్ వాక్యం చూడండి. అతిశయపడుట నాకు తగదు గాని పడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున ఒక మనుష్యును నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోని కొనిపోబడి
వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటున్నాడు అపోస్తలుడు పౌలు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 14 సంవత్సరాల క్రితము ఒక మనుషుని ఎరుగుతాను. ఆ మనిషి మూడో ఆకాశానికి ఎత్తబడ్డాడు. మూడో ఆకాశానికి వెళ్ళి అక్కడ పరలోక రాజ్యం చూసి అక్కడ ఏం జరుగుతుందో అన్ని గమనించి ఉన్నప్పుడు అక్కడ దేవుని దూతలు కావచ్చు, అక్కడ ఉన్నవారు మాట్లాడుకుంటున్న మాటలు మనుషులు వినకూడని మాటలంట, మనుషులు మాట్లాడని మాటలు అవి. అలాంటి మాటలు వచింప శక్యం కాని మాటలు మాట్లాడుతున్నారు. అవి మనుష్యులు కూడా పలకకూడదు మాటలు. అలాంటి మాట శ్రేష్టమైన పరిశుద్ధమైన మాటలు అక్కడ నేను విన్నాను. అంటే అతను శరీరంతో కొనిపోబడ్డాడు. ఎలా కొనిపోబడ్డాడు నాకు తెలియదు అని పౌలు మాట్లాడుతూ ఎవరి గురించి మాట్లాడుతుంటే అతని గురించే మాట్లాడుతున్నాడు. అతనికి దర్శనం వచ్చింది పౌలుకి. ఏం దర్శనం వచ్చింది? ఆయన రాత్రిపూట ఆయన దర్శనంలో మూడో ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అదంతా చూస్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుని మాటలు వింటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను ఎలా వెళ్ళినా నాకే తెలియదు. శరీరం ఉందో శరీరం లేకుండా కొనుకోబడ్డాను నాకు తెలియదు అని. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే పరలోక రాజ్యాన్ని చూశాడు పౌలు ఈ భూమి మీద ఉన్నప్పుడే. దర్శనాల ద్వారా ఈ విధంగా పరలోక రాజ్యం చూసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకలా చూశారు వాళ్ళు? ఎలా చూశారు? ఎందుకు చూశారంటే వాళ్ళు మంచిగా వాళ్ళ ఆంతరంగ స్వభావం బాగుంది. వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు కాబట్టి, వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూశారు. మనం పరలోక రాజ్యాన్ని చూడాలంటే మనం కూడా మన స్వభావం, మన ఆలోచనలు మనం కూడా దేవుని బిడ్డలుగా ఉండాలంటే మనం అన్నీ మార్చుకొని, మన ఆంతరిక స్వభావాన్ని మార్చుకొని, మన మాటలు, మన క్రియలు అన్నీ మార్చుకొని ఉన్నట్టయితే మనం కూడా పరలోక రాజ్యాన్ని చూస్తామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు చివరికి అంటాడు పౌలు అన్నట్టుగా నేను కూడా పరలోక రాజ్యం చూశాను. నేను కూడా వాక్యములు కాదు, నేను నా గురించి చెబుతున్నాను. నేను కూడా పరలోక రాజ్యం చూశాను దర్శనం ద్వారా. నేను చాలాసార్లు మీకు చెప్పాను. నేను పరలోక రాజ్యము ఒక దర్శనములో నేను వెళ్ళినప్పుడు చాలా పెద్ద ప్రాకారం కనబడుతూ ఉంది. పెద్ద ప్రాకారం కనబడుతూ ఉంది. ఆ పెద్ద ప్రాకారానికి చిన్న వాకిలి ఉంది. ఆ చిన్న వాకిలి గుండా నేను ఒక్కడే లోపలికి వెళ్ళాను. నా భార్య, కుమారుడు, కుమార్తె బయట ఉన్నారు వాళ్ళు. నేను ఒక్కడే లోపలికి వెళ్ళి చూసినప్పుడు అయితే యేసు ప్రభువుని చూడలేదు, తండ్రిని చూడలేదు. కానీ ఆ పరలోక రాజ్యం లోపలికి అడుగు పెట్టాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక శ్రేష్టమైన మంచి వాసన, ఆ వాసన కడుపు నిండిపోతుంది. ఇంకా ఆహారం అవసరం లేక, తినడానికి ఆహారం అవసరం లేదు. ఆ మంచి వాసన కడుపు నిండిపోతూ ఉంది. అలాంటి వాసన వచ్చిన తర్వాత నేను అలా చూసినప్పుడు ఒక పెద్ద నది పారుతూ ఉంది. ఆ పెద్ద నది పారుతూ ఉన్నప్పుడు అది చాలా శ్రేష్టంగా ఉంది. అంత పెద్ద నది లోతు ఉన్న కానీ అడుగున్న రాళ్ళు కనపడతా ఉన్నాయి. అంత శ్రేష్టంగా నీళ్ళు ఉన్నాయి అవి. నేను అన్నాను, పక్కన ఎవరు లేరు, ఇది ఏమి నది, ఇంత పెద్దగా ఉంది ఈ నది అని అడిగాను నేను. అన్నప్పుడు పక్క నుంచి ఒక స్వరం నాకు వినపడుతుంది. ఇది జీవజల నది అంటున్నారు. ఇది జీవజల నది అన్నప్పుడు ఆ జీవజల నది నేను దిగొచ్చా, నేను వెళ్ళొచ్చా అన్నప్పుడు, వెళ్ళమన్నప్పుడు నేను దిగి అక్కడ ఏమీ లేవు, వెళ్ళడానికి ఏమీ లేదు. విశ్వాసంతో నేను అడుగు తీసి అడిగేస్తా ఉన్నా. అడుగు తీసి అడిగేస్తా ఉంటే అడుగుపెట్టిన కాడ పెద్ద రాయి వస్తూ ఉంది. అడుగుపెట్టిన కాడ పెద్ద రాయి వస్తూ ఉంది. ఆ రాళ్ళ మీద నడుచుకుంటూ వెళుతున్నా. అలా వెళుతూ చూసినప్పుడు అక్కడ నుంచి చాలా దూరంలో నది చాలా పెద్ద వెడల్పుగా ఉంది. అంత దూరంలో దగదగదగ మెరిసిపోతున్న సింహాసనాలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద గోపురాలు లాంటి ఇళ్ళు కావచ్చు, బిల్డింగులు కావచ్చు, అంత బంగారంతో మెరిసిపోతున్నట్టుగా దూరం కనపడుతుంది నాకు. అయితే నేను ఏం ఆలోచించానంటే, నేనొక్కడిని పరలోక రాజ్యం వెళ్తే అలాగో నా బిడ్డలు, నా భార్య, నా బిడ్డ వెళ్ళాలి కదా అని నేను మరలా వస్తానని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ నేను రిటర్న్ అయ్యి బయటకు వచ్చి ఇలా నా భార్య బిడ్డలను తీసుకుని వద్దామని బయటకు వచ్చాను. అంతవరకు దర్శనం ఆగిపోయింది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? తిరిగి వచ్చిన తర్వాత నేను దేవుని దగ్గర ఇచ్చిన మాట ఏమిటి? నా భార్యను, నా బిడ్డలు నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా పరలోక రాజ్యం ఖచ్చితంగా ఉండాలి అని ఆ ఆలోచన నాకు కూడా ఉండాలి. ఎందుకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అంటే, భూమి మీద ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యాన్ని చూసేవారిగా ఉండాలి. నేను పౌలు లాంటి, యెషయా ప్రవక్త లాంటి అంత శ్రేష్టమైన వాడిని నేను కాదు. కానీ దేవుని దర్శనం నాకు వచ్చింది అలాగా. కాబట్టి మీరు కూడా మంచిగా శ్రేష్టంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటే మనం కూడా దేవుని చూడొచ్చు, పరలోక రాజ్యం చూడొచ్చు. మనం కూడా వాళ్ళకు చూపించిన దేవుడు మనకెందుకు చూపించడు? దేవుడు మనల్ని ఎందుకు చేర్చుకోడు? దేవుడు మనకెందుకు చోటు ఇవ్వడు? దేవుడు.
కాబట్టి మనం కూడా దేవుని రాజ్యం చూడగలము, చేరగలం దేవుని సన్నిధిలో. కాబట్టి మనం అలా చేరాలంటే కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూద్దాం కొన్ని మాటలు. రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము నిజముగా మనం పాపమునకు దాసులం కాకుండా ఉండాలంటే, పాప శరీరము నిరర్ధకం కావాలంట. మన ప్రాచీన స్వభావం కూడా ఆయనతో కూడా సిలువ వేయబడాలి. కాబట్టి చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందాం కాబట్టి మనం చనిపోవాలి ఆత్మీయ. ఈ లోకానుసారంగా మనం ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ చంపుకోవాలి మనం. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి ఆయనతో పాటు. యేసు ప్రభు సిలువ వేసినట్టుగా. ఆయన ఎందుకు సిలువ వేశారు? మన పాపాల కోసం. పాపాల కోసం సిలువ వేశారు ఆయన కూడా. ఆయన మీద కూడా పాపాలు వేయబడ్డాయి, మన పాపాలన్నీ కూడా. ఆయన పాపం చేశాడు కాదు కానీ, ఆయన ఏ పాపం చేయకపోయినా కానీ మన పాపాలు ఆయన మీద వేసుకొని సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనము కూడా ఆయనతో సిలువ వేయబడినట్టుగా, లేకపోతే మనం ప్రాచీన స్వభావం విడిచిపెట్టి అలా సిలువ వేయబడబడితే మనము కూడా ఆయనతో పాటు లేచిన వారిగా, ఆయన ఎలా తిరిగి లేచాడో మనం కూడా ఆయనతో పాటు తిరిగి లేచిన వారుగా, పునరుద్ధానం కలిగిన వారుగా మనం ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, మనము మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలకి, మన చెడిపో మన స్వభావాలకి వాటన్ని కలిగి ఉన్నాం కాబట్టి వాటన్నిటిని మనం విడిచిపెట్టేసి మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారు మనందరూ కూడా నీతిని, యథార్థతను, భక్తిని మనము వాటిని దేవుని పోలికగా మనం సృష్టించబడాలంట. నవీన పరచబడాలంటే, నూతన పరచబడాలంటే దేవుని పోలికగా మనం మార్చబడాలంట. దేవుని పోలిక మనం మార్చబడాలంటే నీతి కలిగిన వారిగా ఉండాలంట, యథార్థత కలిగిన వారిగా ఉండాలంట. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మన ముందున్న స్వభావం, మనకి ఏమైతే పాడైపోయిన హృదయాలు ఉన్నాయో అన్నిటిని కూడా విడిచిపెట్టి మనము దేవుని పోలికగా మనం మార్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరూ కూడా దేవుని పోలికగా మనం మార్చబడాలంటే మనం హృదయాలు సరి చేసుకోవాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి. ఇక్కడ నికోదేము కూడా ఆయన అడిగిన మాటలకి వెంటనే దేవుడు సమాధానం చెబుతాడు. నువ్వు నీటి ద్వారా, ఆత్మ ద్వారా నువ్వు బాప్తిసం పొందితేనే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు అని తర్వాత మాటల్లో మాట్లాడతాడు. కాబట్టి ఆ నీటి ద్వారా, ఆత్మ ద్వారా బాప్తిసాలు పొందితేనే దేవుని రాజ్యాన్ని చూడగలరని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము చూడగలగాలంటే మనం కూడా ఆ విధంగా ఉండాలి. బాప్తిసాలు పొందుతున్నాం కానీ మనం ఇంకా ఆత్మలో బలపడలేకపోతున్నాం. మనం కూడా ఆత్మలో చాలా తక్కువగా ఉంటున్నాం, లోగా ఉంటున్నాం మనం చాలా మందిని కూడా. అలా ఉండకూడదు. దేవుని సన్నిధి ఎందుకంత భయం మనకు? దేవుని సన్నిధిలో నేను ఎక్కడికి పోయినా కానీ, ఎక్కడికి ఏ మీటింగ్ పోయినా కానీ, సేవకుల మీటింగ్ కావచ్చు, లేకపోతే ఇంకే మీటింగ్ పోయినా చాలాసార్లు చెప్పాను మీకు, నేను ముందు కూర్చుంటాను. నేను చాలామంది మా సేవకులు వెనక కూర్చుంటారు పోయి, నేను ముందు కూర్చుంటా. ఎందుకు భయపడాలి? ప్రార్థన చేయడం చేత కదా, లేకపోతే వాక్యం చెప్పడం చేత కదా, పాట పాడలేనా, ఆరాధించలేనా, అన్నీ మనం చేస్తాం. ఎందుకు భయపడాలి మనం? చాలామంది మన సంఘంలో చాలామంది భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు? దేవుని సన్నిధిలో అవకాశం, అది దేవుడిచ్చిన అవకాశం. ఒకవేళ ఈరోజు రేపొద్దు మనం లేకుండా పోతే దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయిన వారుగా ఉంటాం మనం. ప్రతిదీ కూడా మన పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దేవుడి సేవకులు మనం చెప్పినప్పుడు అన్నీ మనం ముందుగా నేను ఏం చేస్తాను ప్రార్థన అనే విధంగా పరిగెత్తుకొని ముందుగా ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. ఇంకా అలాగే మనం ఉండాలి. భయపడకూడదు. మనం దేని విషయంలో కూడా మనం భయపడకూడదని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమంటే, మనం అన్ని విషయాల్లో మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆయన పోలికగా మనం సృష్టించబడాలంటే మనము మన ప్రాచీన స్వభావాలు తీసివేసుకొని నూతన స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అందరూ కూడా దేవుని సన్నిధిలో నూతన స్వభావం కలిగి ఉందాం. మన ప్రాచీన స్వభావాలు విడిచిపెడదాం. దేవుని రాజ్యాన్ని చూడాలంటే, దేవుని రాజ్యాన్ని చూడాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు.
మోషే కూడా దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే కనాను దేశాన్ని చూశాడు కానీ చారలేకపోయాడు. ఈరోజు దేవుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మోషే దేవుని ఆ కనాను దేశం తీసుకెళ్తున్నాడు ప్రజలందరినీ. ఈ మాట జాగ్రత్తగా వినండి. తీసుకెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళి మోయాబు ప్రాంతం దాకా వెళ్ళి అక్కడి నుంచి అక్కడ చనిపోయాడు మోషే. దేవుని సన్నిధికి చనిపోయాడు. మోషేతో దేవుడు అన్నాడు, "నువ్వు ఈ కనాను దేశం చూస్తావు కానీ చారలేవు" అన్నాడు. అందుకు కొండ ఎక్కించి మోషేకి ఆ కనాను దేశం చూపిస్తాడు కానీ చేరలేకపోతాడు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? మనం కూడా అనుకోవచ్చు, మనం దర్శనాల ద్వారా నేను చెప్పాను కదా, నేను కూడా చూశానని అనుకోవచ్చు. మధ్యలో తప్పిపోకుండా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం ఎవరిమైనా. నేను తప్పిపోకుండా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాను. కానీ నేను చూశానులే, ఇక నీకేం దిగులు లేదులే, తిని తాగి హాయిగా ఉంటే వెళ్ళం. అది మనం కంటిన్యూ చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన దాన్ని మనం నెరవేర్చుకోవాలి. ఇంకా ముందు కొనసాగాలి ఆత్మీయంగా. మోషే వెళ్ళకుండా ఆగిపోయాడు. ఈరోజు నేను కూడా నువ్వు కావాలి ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఆత్మను ఎదుగుతున్నాను అనుకోవచ్చు. కానీ ఒకవేళ నువ్వు చూసినా కానీ చేరతావో లేదో ఆలోచన చేసుకో ఒకసారి. పరలోక రాజ్యంలో చోటు దక్కించుకుంటావో లేదో ఆలోచన చేసుకో ఒకసారి. ఎందుకంటే మధ్యలోనే మోషే చూశాడు కానీ చేరలేకపోయాడు ఆ రాజ్యాన్ని. మనం కూడా రాజ్యానికి చేరాలంటే మనం ఈ విధంగా దేవుని ఆత్మని వస్తున్నాం, దేవుని సన్నిధికి ఇలా ఉంటున్నాం, కాబట్టి ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటాను అనుకుంటున్నాం. కానీ దేవుడికి అలా కాదు. దేవుడు మాట్లాడు మన హృదయాలు సరిగా లేకుండా, స్వభావాలు మంచిగా లేకుండా ఉంటే మనం చేరలేమని దేవుడు మాట్లాడుతూ చూస్తావు కానీ చేరలేవు. మోషేతో మాట్లాడిన మాట ఈ రాత్రి కాలం మరల జ్ఞాపకం చేసుకోండి. మోషే చూశాడు కానీ చేరలేకపోయాడు. మనం కూడా చూసిన చేరాలంటే దేవుని మాటకి వ్యతిరేకంగా ఉండకూడదు. మోషే దేవుని మాట వ్యతిరేకించాడు కాబట్టి చేరలేకపోయాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఉన్నాడు కాబట్టి ఒక సందర్భంలో మోసే కనాను దేశం చేరలేకపోయాడు. ఈరోజు మనం కూడా మాట తప్పిపోకుండా దేవుని మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం మనం పాటించుకుంటూ మనం ముందుకు కొనసాగితేనే మనం దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకుంటాం. కాబట్టి నికోదేము ఖచ్చితంగా దేవుడి మాట విన్నాడు. ఒక నూతనంగా జన్మించాలని చెప్పాడు దేవుడు. నూతనంగా జన్మించాడు. చివరిలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దేహాన్ని దించాడు, శిలువ మీద నుంచి దించాడు. దించి ఆయనతో పాటు యోసేపుతో కూడా, అరుమత యోసేపు కూడా ఇద్దరు కలిసి ఆయన ఈ దేహాన్ని సమాధి చేశారు. ఖచ్చితంగా నికోదేము పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం కూడా దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి, చూడాలి, చేరాలి. అంటే మనం సరి చేసుకోవాలి హృదయాలు. ఇంకా రోజు రోజుకు మనం ఇంకా ఆత్మలో బలపడాలి. దేవుని వాక్యంతో మన హృదయాలు నింపుకోవాలి, సరిచేయబడాలి. కాబట్టి దేవుడిచ్చిన మంచి అవకాశాలని మనము సద్వినియోగం చేసుకుందాం. చూస్తున్నాం ఎంతోమంది రకరకాల యాక్సిడెంట్లు అయిపోతూ ఉన్నాయి, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు చాలామంది కూడా యవ్వన కాలంలోనే. మనం ఏం బలవంతులు కాదు, ఆరోగ్యవంతులు కాదు. మనం ఆరోగ్యవంతులమా? ఏమాత్రం కాదు. మనం అయినా కానీ బ్రతుకుతున్నాం అంటే దేవుడు మనం బ్రతికిస్తున్నాడు. కాబట్టి అది మనం సద్వినియోగం చేసుకొని ఏ రోజుకి ఆ రోజు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడదాం. ఏ రోజుకి ఆ రోజు ఆత్మలో బలపడి వాక్యంతో నింపబడుతూ ఉందాం. దేవుడు సేవకులు మాట్లాడుతున్నారు. ఆ మాటలు కొన్ని హృదయంలో తీసుకుంటే వాటి ద్వారా మనం ఇంకా ఆత్మలో బలపడొచ్చు. కాబట్టి అవి విని మనం బలపడే విధంగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం తీసుకొని నూతనంగా జన్మిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. అయ్యా ఈరోజు నేను కూడా ప్రభా నూతనంగా జన్మించాలి ప్రభా. కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూడలేడని అయ్యా మీరు మాట్లాడిన